ఇజ్రాయెల్, అమెరికాతో ఇరాన్ యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో హైదరాబాద్ వాసులు ఆ దేశంతో తమకున్న శతాబ్దాల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. భాగ్యనగర రూపశిల్పి మొదలుకొని నగరాన్ని నిర్మించిన పాలకులు కూడా నాటి పర్షియా అంటే నేటి ఇరాన్ నుంచి వచ్చిన వారి కావడంతో ఈ చారిత్రక బంధంపై మరోసారి ఆసక్తి నెలకొంది. హైదరాబాద్ నగరాన్ని 1591లో నిర్మించిన మహమూద్ కూలీ కుతుబ్ షా కొలువులో ప్రధానిగా పనిచేసిన మీర్ మోమిన్ అస్త్రాబాది ఇరాన్కు చెందినవారే. ఆయన పర్యవేక్షణలోనే హైదరాబాద్ నగరం అద్భుతమైన కట్టడాలు, ఉద్యానవనాలతో రూపుదిద్దుకుంది. ఈ కారణంగానే గోల్కొండ కోట, చార్మినార్, కుతుబ్ షాహీల సమాధుల వంటి అనేక వారసత్వ కట్టడాల్లో పర్షియన్ వాస్తు శైలి నేటికి ప్రస్తుతంగా కనిపిస్తుంది. కుతుబ్ షాహీలు, ఆ తర్వాత పాలించిన నిజాంలు కూడా ఇరాన్ నుంచి వలస వచ్చిన వారే. ఈ బంధం కేవలం కట్టడాలకే పరిమితం కాలేదు. మనం ఇష్టంగా తినే బిర్యానీ, హలీం, తాగే ఇరానీ చాయ్ వంటివి పర్షియా నుంచి వచ్చినవే. 20వ శతాబ్దంలో ఇక్కడికి వలస వచ్చిన ఇరాయినీలు ఏర్పాటు చేసిన కేఫ్లు నగర సంస్కృతిలో భాగమయ్యాయి. దర్వాజా, ఖర్చు, దావత్ వంటి ఎన్నో పర్షియన్ పదాలు తెలుగు, ఉర్దూ భాషల్లో కలిసిపోయాయి. వర్తమానంలోనూ ఇరు ప్రాంతాల మధ్య సంబంధాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ నుంచి ఔషధాలు ఎగుమతి అవుతుండగా ఇరాన్ నుంచి కార్పెట్లు, డ్రై ఫ్రూట్స్ దిగుమతి అవుతున్నాయి. ఈ స్నేహానికి గుర్తుగా పాత బస్తీలో ఇరానీ గల్లీ, బంజారా హిల్స్ లోని ఇరాన్ కాన్సులేట్ ఉన్న రోడ్డుకు దేశ వ్యవస్థాపకుడు ఖమేనీ పేరు పెట్టారు. తాజాగా ఇరాన్పై దాడులకు వ్యతిరేకంగా పాత నగరంలో నిరసన ర్యాలీ జరగడం ఈ అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసింది.